మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, నేటి ఈస్టర్ దినములలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి తిరిగి లేచి ఈ క్రైస్తవ లోకానికి విశ్వాసులమైన మనకు ఒక గొప్ప శక్తిని, ఒక గొప్ప ఉజ్జీవమును ఇచ్చుటకై ఆయన పునరుత్థానుడై మనకు కావలసినటువంటి ఒక చక్కని ఫలమును అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే ఈ ఈస్టర్ దినమున మనందరము కూడా ఆయన లేచెను, యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోచున్నాడు అని మనందరము కూడా ధైర్యముగా మన విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోవుటకై ఆయన పునరుత్థానుడయ్యాడు. దయతో గమనించండి, యేసుక్రీస్తు వారిని యొక్క పునరుత్థానపు శక్తిని పొందిన మనం ఆయన పునరుత్థానమును అనుభవించుచున్న మనం ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ యొక్క అనుభవం మన క్రైస్తవ జీవితానికి ఒక భవిష్యత్తును, ఒక విశ్వాసమును, ఒక చక్కని భక్తిని నేర్పుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచాడు. అందుకే ఈరోజు వరకు యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంచబడి ఉన్నది. ఆ సమాధి మరి ఒకరికి వేరొకరికి వాడబడలేదు. ఈరోజు వరకు దానిని ఉపయోగించను లేదు. కారణం ఏమిటంటే ఆయన మృత్యుంజయుడైన పునరుత్థానుడు. కనుక ఈ యొక్క పునరుత్థానపు శక్తిని మనందరము కూడా పొందుకొని ప్రభువులో ముందుకు సాగిపోదాం. ఈ యొక్క సమయమందు యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుత్థానుడైనాడు అని మనము ధ్యానిస్తే, మనము ఆలోచిస్తే, ఈ పునరుత్థానము అనేటువంటిది ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా కలిగి ఉండలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే పునరుత్థానుడయ్యాడు. భూమి మీద ఎంతో మంది మరణించి తిరిగి లెగుస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికి జీవ సమాధి అయిపోయిన వారు ఉన్నారు. కానీ నేటి వరకు మరణమును గెలిచి తిరిగి లేచిన ఏ వ్యక్తి భూమి మీద లేడు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పునరుత్థానుడైనాడు. ఎందుకు అయ్యాడంటే, మొదటిగా లేఖనములు నెరవేర్చుట కొరకు. లేఖనములు నెరవేర్చుట కొరకు. పరిశుద్ధ గ్రంథములో నుంచి 16వ కీర్తన 10వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. కనుక యేసుక్రీస్తు వారిని దేవుడు పాతాళమునకు అప్పగించల. ఆయన శరీరమును కుళ్ళు పట్టనీయల. లేఖనములు నెరవేరుట కొరకు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో చూచినట్లయితే
అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. దేవుని ఉద్దేశ్యములు, లేఖనములు, ప్రవచనములు నెరవేరునట్లు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యెను. అలాగే చూచినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయతో వినండి. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. 3వ దినమున లేచుట అగత్యము, సాధ్యము, తప్పకుండా జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు తన గురించి లేఖనములు చెప్పబడినట్లు ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవదిగా చూచినట్లయితే పాపులను నీతిమంతులుగా చేయుటకు యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడయ్యెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము చూచినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. గమనించండి, యేసుక్రీస్తు వారు పాపులను నీతిమంతులుగా చేయుటకు, పరిశుద్ధులుగా చేయుటకు, పవిత్రులుగా మార్చుటకు ఆయన మరణము నుండి లేపబడెను. ఎంత గొప్ప భాగ్యం! పాపిగా ఉన్న నా జీవితాన్ని ఇదిగో పరిశుద్ధునిగా మార్చాడు. అపవిత్రుడనైన నన్ను పవిత్రునిగా మార్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడాయెను. ఆయన పునరుత్థానుడై నన్ను బ్రతికించినటువంటి వాడని దేవుని సేవకునిగా నేను చెప్పుచూ ఉన్నాను. ఎందుకంటే మరణమును గెలిచి బ్రతికించిన నేను ఆయన యొక్క పునరుత్థానపు శక్తిని పొంది అనేక మందికి ఈ రక్షణ ఆనందమును, ఈ రక్షణ భాగ్యమును పాపులకు ప్రకటించుట వలన వారు కూడా యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేపబడ్డాడు, అందుకే ఆయన సజీవుడు అని ప్రపంచమంతా ఈరోజు యేసు ప్రభువును ఆరాధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మూడవదిగా చూచినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యం. మన విశ్వాసము వ్యర్థము కాకుండా చేయుట కొరకు పునరుత్థానుడైనాడు. మన విశ్వాసమును, క్రైస్తవ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఆయన మరణము నుండి లేపబడ్డాడు, పునరుత్థానుడైనాడు. అందుకే ఈరోజు క్రైస్తవ విశ్వాసమునకు ఒక బలం ఏమిటి అంటే ఆయన మరణించి తిరిగి లేపబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆ విశ్వాసములో నుండి లేపబడాలి. ఆ విశ్వాసము వ్యర్థము కాకుండా మనలను మనము బలపరుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము చూచినట్లయితే, మరియు
క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఆయన పునరుద్ధానుడై ఉండని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఈరోజు ఈ సువార్త, ఈ ప్రకటనలు, ఈ పాస్టర్ల పని వ్యర్థమే. యేసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాను అని చెప్పినందువలన భూమి మీద కోటాను కోట్ల మంది యేసు ప్రభు నామములో, యేసు ప్రభు నామమును బట్టి ఈరోజు విపరీతమైనటువంటి వ్యాపారము జరుగుతుంది. యేసుక్రీస్తు జన్మించి మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ను బట్టి, ఒకే ఒక్క మాటను బట్టి భూమి మీద కోటాను కోట్ల మంది ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుచూ ఉన్నారు. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఈ భక్తి వ్యర్థము కాకుండునట్లు దేవుడు మరణమును గెలిచి లేచాడు. కనుక ఆయన మరణమును గెలిచి లేచినందున ఈరోజు మనమందరము కూడా ఆయనను ప్రకటిస్తూ, ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన నమ్ముకొని ఈ యొక్క లోకములో మన విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసులుగా పిలువబడుచు ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీ విశ్వాసము వ్యర్థము కాదని, నీ భక్తి వల్ల నీకేమాత్రము సిగ్గు కలగదని గుర్తించి ప్రభు వైపు చూస్తూ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు మరలా నీ కొరకు నా కొరకు రాబోతున్నాడని గ్రహించి ఆయన యొక్క మరణ పునరుత్థానములను ప్రకటిస్తూ నా కొరకు లేఖనములు నెరవేర్చుట కొరకు, పాపులను రక్షించుట కొరకు విశ్వాసము వ్యర్థము కాకుండునట్లు ఆయన లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. అందుకే అట్టి పునరుత్థానుడైనటువంటి నా యేసయ్యను నేను ప్రకటిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన కొరకు జీవించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణానందమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ రక్షణానందం మీరు కూడా పొంది ఈ రక్షణ భాగ్యమును స్వీకరించి ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని పొంది ప్రభువులో ముందుకు సాగిపోమ్మని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నా. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, కృప కలిగిన జీవము కలిగిన స్వామి, మీ వందనాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన దినమున నీ ప్రియ బిడ్డలు అయా ఇదిగో వేకువను లేచి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు నాయన ఈ పునరుత్థానపు శక్తిని పొంది అయా పునరుత్థానుడైన నా యేసయ్యా అంటూ మిమ్మల్ని ప్రభువా స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినమున ఈ పునరుత్థానపు అనుభవంలో ఎంతమంది బిడ్డలైతే నిలిచి ఉన్నారో, ఈ పునరుత్థానపు శక్తిని ఎంతమంది అయితే కలిగి ఉన్నారో అట్టి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతటిని వారికి దీవెనకరముగా మార్చమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.